తమ్ముడు కార్తీక్ ఇప్పుడు దాకా చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు. సాక్ష్యం అర్థమైంది అంటే హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? నిజంగా తమ్ముడు తెలంగాణ, ఇతర సూర్యాపేట. తమ్ముడా సూర్యాపేట. అరే బాయ్ ఏందిరా బాయ్, అది ఆ టైప్ అనమాట. కానీ తమ్ముడు మనలాగా మాట్లాడుతున్నాడు. ఎక్కువ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనలాగా లైట్గా. మీకు అర్థం కాలేదులే, నాకు తెలుసు. నేను తండ్రిని కాబట్టి మీకు ఎంతవరకు అర్థం అవుతుందో నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తా. మళ్ళా 6 సంవత్సరాల క్రితం బిడ్డ మన దగ్గరకు వచ్చాడు. తమ్ముడా నువ్వు వచ్చినప్పుడు పాక ఉందా, మందిరం గట్టుందా? మందిరం గట్టుందా? ఓకే. అంతకుముందు పాక ఉన్నప్పుడు కొంతమంది కాలేజీ నుంచి ఆడపిల్లలు వచ్చేవాళ్ళు, పరిస్థితులను బట్టి కొంచెం మరలా ఆగిపోయేవాళ్ళు. తమ్ముడు వచ్చాడు. ఫస్ట్లో వచ్చి ఒక వారం వచ్చాడు, 2 వారాలు వచ్చాడు, 3 వారాలు వచ్చాడు, 4వ వారం వచ్చాడు. నాకు అర్థం కావట్లా, ఇదేంది ఎవరు వచ్చిన 4 వారాలకు వెళ్ళిపోవాలి కదా, 2 వారాలకు వెళ్ళిపోవాలి కదా, ఎంతసేపు ఉంటాడు ఏంది బిడ్డ? 1 నెల అయింది, 2 నెలలు అయింది, వస్తున్నాడు. తర్వాత నేను మాట్లాడా, తమ్ముడు ఎట్లా ఎక్కడ మీ పరిస్థితులు ఎక్కడ, ఏం సంగతి అంటే అన్ని విషయాలు చెప్పి ఇట్లా పాస్టర్ గారు, తమ్ముడు మామూలుగా అయితే 2 వారాల కంటే ఎక్కువ ఎవరు రారు, నువ్వే వస్తున్నావు. లేదు పాస్టర్ గారు, దేవుడు నేను ఇక్కడికే వస్తానని చెప్పాడు. మొదట్లో పాపం కొంతమంది తీసుకొని వచ్చాడు, కానీ వాళ్ళు తమ్ముడు మాట వినలా. నువ్వు బోరా స్వామి అడగపోతే బాంబులు పడతాం, మేము రాలేమని మొత్తం మీద వదిలేసారు తమ్ముడిని. కానీ తమ్ముడు మాత్రం 6 సంవత్సరాలు ఫిషరీ కాలేజీలో చదివిన 6 సంవత్సరాలు తమ్ముడు చెప్పాడు. గ్రాడ్యుయేషన్తో పాటు మాస్టర్ కూడా, అంటే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది డిగ్రీ చదివి దాని తర్వాత మళ్ళీ పీజీ చేసినట్టు లెక్క అనమాట. గ్రాడ్యుయేషన్ అయ్యి తర్వాత మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసి 6 సంవత్సరాలు ఇక్కడ ముత్తుకూరు ఫిషరీ కాలేజీలో పెట్టి చదువుకున్నాడు. అయితే నేను ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా తమ్ముడు గురించి చెప్తున్నానంటే, తమ్ముడు కూడా మనం ఒక మాదిరిగా తీసుకోవాలి సంఘంలో. ఈ రోజుల్లో ఇంత సాక్ష్యం కలిగి ఉండటం కూడా గొప్ప ధన్యత. నేను చాలామంది యవనస్తులను చూశాను, కానీ ఇట్లాంటి యవనస్తులు నేను తక్కువగా చూశాను. తక్కువగా ఉంటారు, తక్కువగా. సహజంగా పెళ్లి కాకుండా ఉండే యవన వయసులో ఎట్లుంటారో తెలుసా? అమ్మాయిలకి చాటింగ్లు చేసుకోవటం, రాత్రుల పూట కాలేజీల నుంచి బయటకు వచ్చేసి చెడు తిరుగులు తిరగటం, సినిమాలకు వెళ్ళటం, పార్కులకు వెళ్ళటం, అది వయసు లెక్క ప్రకారం. శరీర కోరికల చేత ఏడవబడే వయసు అది. అయితే మొదటిగా తల్లిదండ్రుల పెంపకం కంటే కూడా ముఖ్యంగా మొదటగా దేవుని దయ, దేవుని కృప, రెండోది తల్లిదండ్రుల పెంపకం, మూడోది దైవజనుడి పెంపకం కూడా ఉంటుంది. ఇలా అన్ని బిడ్డ మీద పనిచేసి యవ్వన వయసులో ఈ 6 సంవత్సరాలు తమ్ముడు ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి ఒక 10-15 మంది యవనస్తులను తీసుకొని వస్తాడు మన చర్చిలోకి. నన్ను అడిగాడు ఫస్ట్, పాస్టర్ గారు ఇట్లా మేము యూత్ మీటింగ్ పెట్టుకుంటాము, చర్చిని ఏమన్నా మీరు మాకు అలాట్ చేయగలుగుతారా? మందిరంలో జరుపుకుంటామండి, మీకు ఇష్టమైనా మీరు ఓకే అంటే జరుపుకుంటాము అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. తమ్ముడా దేవుని పనే కదా, సంతోషంగా చేసుకో. ఒక్కోసారి కనికిరాజు ఫోన్ ఎత్తకపోతే బండి వేసుకోపోయి తెచ్చుకునేవాళ్ళు తాళాన్ని. కనికిరాజు ఇష్టమైపోయింది, ఆయన తాళం ఇస్తే మీటింగులు, తాళం లేకపోతే ఎవరికి మీటింగులు లేవు. ఆయన పనికి వెళ్ళిపోతాడు, ఇంకా తాళాలు ఉండవేడా, ఇంకా ఆయన దగ్గరికి పోవాలా, యువరాజు దగ్గరికి, కనికిరాజు గారి దగ్గరికి. అలా ఎన్నోసార్లు వెళ్ళి తెచ్చుకున్నాడు. ఉన్నప్పుడు బిడ్డ వచ్చి తీసేవాళ్ళే. నేను గమనించేవాడు అప్పుడప్పుడు, బిడ్డకి ఇంత ప్రయాస ఏంది మరి కార్తీక్కి, యవనస్తులు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు, సంఘాన్ని మెయింటైన్ చేయడానికే నా ఎంట్రులు రాలిపోతున్నాయి. అసలు యూత్ను పట్టుకోవడం అంటే చాలా కష్టం. అదిగా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళ టీంలో, 20-30 మంది దాకా వస్తారు. ఆ రోజు కొంచెంసేపు పాటలు పాడుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చెప్పుకుంటారు, అందరూ ప్రార్థన చేసుకొని సంతోషంగా అల్పాహారం భోజనం తిని సంతోషంగా వెళ్ళిపోతారు. ఇలా నెలకు ఒకసారి వీళ్ళు ప్రార్థన కూటం పెట్టుకుంటారు. 6 సంవత్సరాలు దాన్ని నమ్మకంగా కొనసాగించి తాను దేవునిలో ఉండడమే కాకుండా యవనస్తుల పిల్లలు కూడా దేవునిలో పెంచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, చూశాను నేను. ఆ యవనస్తులు సాక్ష్యం చెప్తారు తమ్ముడు గురించి. నేను చూసా వీడియోలో. వాళ్ళు ఏడస్తా చెప్తున్నారు, మాకు మంచి సారం దేవుడు ఇచ్చాడు. అంటే జూనియర్లు సీనియర్లు సార్లు అంటారు అనమాట. వీళ్ళ అప్పుడు తమ్ముడు 3వ సంవత్సరం అనుకోండి, ఫస్ట్ చదివే వాళ్ళని సార్లు అని పిలుస్తారు వీళ్ళని. మా సార్ మమ్మల్ని బాగా దేవుళ్ళు పెంచాడు, మాకు మంచి వాక్యం చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇవరే యోసేపు కూడా ఇలాగే బ్రతుకుంటాడేమో ఎక్కడ, ఐగుప్తులో చీకట్లో ఉన్న ప్రజల మధ్య, పాపపు ప్రజల మధ్య యోసేపు కూడా ఒక్కడే ఇలా వెలిగాడేమో. ఇంతమంది యవనస్తుల్ని మగపిల్లలు చెప్పడం అంటే ఓకే, ఆడపిల్లలు కూడా ఏడస్తా చెప్తున్నారు.
మా సారు, మా అన్న, మమ్మల్ని కోసం దేవుడు పెంచాడు, మమ్మల్ని పెంచాడు, మాకు అన్నీ నేర్పించాడు. అది అందరూ చేయలేరమ్మా, అది కొందరే చేయగలుగుతారు. బతికితే అటు బతకాలి మనం దేవుడి కోసం. మనం కూడా కొంతమందిని ప్రభు కోసం ప్రభావితం చేయాలి. ఆదివారాలు చర్చికి రావడానికే మనకి కుదరట్లా, ఆదివారాలు దేవుని సంధి క్రమంగా వచ్చి సేవించడానికే మనకి కుదరట్లా. ఒక యవనస్తుడు దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసం. ఇట్లాంటి బిడ్డలు మన సంఘాల్లో ఇంకా ఎదగాలి, మన సంఘాల్లో మాదిరిగా లేవాలని నేను కోరుకుంటున్నాను బిడ్డలారా. అట్టని మన సంఘంలో ఎవరు లేరా? ఉన్నారు చాలామంది తమ్ముళ్ళు లాంటి వాళ్ళు బిడ్డలు మనకు ఉన్నారు. కానీ వాళ్ళల్లో కూడా అప్పుడప్పుడు నిరుత్సాహం కనపడుతుంటుంది. ఏందో ఏం భక్తో ఏమన్నట్టు కనపడుతుంటుంది నాకు ఒక్కొక్కసారి. ఏంది వీళ్ళు ఏమైనా ఆరిపోతారా, మరలా వెనక్కి వెళ్ళిపోతారా, మరలా ఏమైనా పడిపోతారా అనిపిస్తుంది, భయం వేస్తుంది. పౌలు గారు భయపడతారు కదా, నేను ఇంత ప్రసవ వేదనపడి మిమ్మల్ని కన్నాను, మీరు ఎక్కడ జారిపోతారో నాకు భయంగా ఉందన్నట్టు. బిడ్డలారా, దేవుడు నీతిమంతుల పిల్లల్ని, నీతిమంతుల బిడ్డల్ని మన కళ్ళ ముందు నిలబెట్టి మాదిరిగా ఇచ్చినప్పుడు మనం వాళ్ళని తీసుకోవాలా బిడ్డలారా. కాబట్టి జారిపోవద్దు. కుటుంబ ప్రార్థనలు లేవు మనకి, ఇంకా ఎవరన్నా పెట్టుకుంటేనే మనం ప్రార్థనలు పెట్టేది. సభలు కూడా మనం సంవత్సరం ఒకసారి పెట్టుకుంటున్నాం, ఆదివారం ప్రార్థన తప్ప ఇంక మీకు ప్రార్థనలు లేవు. ప్రార్థనలు లేవని క్రమంగా దేవునితో ఎక్కువ సభ గడపలేకపోతున్నామని జారిపోతారా? 6 సంవత్సరాలు నమ్మకంగా ప్రభు కోసం బిడ్డ నిలబడలేదా? ఇప్పుడు 6 కాదంట, దేవుని చిత్తం అయితే నిన్న మళ్ళీ సివిల్స్ చేసి ఇక్కడికే రావాలి. సివిల్స్ అంటే ఐఏఎస్, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అట్లా ఆ స్థాయి. అవి నేను చేసి మళ్ళా వస్తా ఇక్కడికి అంటున్నాడు. ఆ విశ్వాసం చూడండి. బిడ్డకు దేవుడు ఇస్తాడా? ఈడ అరనా చదివే దాంట్లో వెనకుండేవాడు కాదు, మంచి మార్కులతో పాస్ అయ్యి, చదవటం కూడా మామూలు చదవడు, భక్తి కూడా మామూలుగా చేయడు, రెండు ఉన్నాయి. అసలు అలా ఉంటే దేవునికి మహిమ. బిడ్డ బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి రేపు మంచి జాబ్ వచ్చింది అనుకో, అతను ఆరాధించే దేవుడే అతనికి ఆ స్థితినిచ్చాడని చెప్తారు. కష్టపడేవాళ్ళు అట్లా కష్టపడాలి, చదివేవాళ్ళు అట్లా కష్టపడి చదువుకోవాలి, పనిచేసేవాళ్ళు కష్టపడి పనిచేయాలి. దేవునికి గౌరవం తేవాలి మన జీవితం ద్వారా. నేను నీరు ఎందుకు కొట్టుకుంటానంటే అందుకనమాట. కూతుర్లరా, మన జీవితం ద్వారా భూమి మీద దేవునికి గౌరవం రావాలా, మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి భూమి మీద. ప్రార్థనలు లేవని, సేవకుడు దూరంగా ఉంటున్నాడని, మీటింగులు ఎక్కువ ఉండట్లేదని ప్రార్థన చేసుకోకుండా లోకంలోకి జారిపోతే అది పెద్ద విశేషం కాదు. నువ్వేంది దారిని పోయే దానయ్య కూడా జారిపోతున్నాడు లోకంలోకి. నిలిచి ఉండడంలో ఉంది ఆశీర్వాదం. మనకు మనం ప్రార్థన చేసుకుంటా, సరక రా బయటికి రా, సరక మనకు మనం ప్రార్థన చేసుకోవటంలో, మన భక్తిని మనం కాపాడుకోవటంలో ఉంది. చిన్న సమస్యలు వచ్చాయి. తమ్ముడికి నాకు మాటలేం లేవు, కానీ కాకపోతే నేను అప్పుడప్పుడు ఒకసారి మారాం కదా, అప్పుడు కొంచెం బాధ కలిగింది. బిడ్డకి బాధ కలిగింది, గుండెల్లోనే దాచుకొని, ప్రభువా ఏందో దైవజనం లేదు చెప్తున్నారు, నాకైతే ఇట్టగా తెల్లగా ఉంటే నాకు ఇష్టం అని లోపల అనుకున్నాడంట. నేను మనం మారిన తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ పెట్టాడు, పాస్టర్ గారు ఇప్పుడు నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, నా కన్నీళ్ళు దేవుడు చూశాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. ఒరే తమ్ముడు కూడా మనసులో పెట్టుకొని బయటపడకుండా. కొంతమంది ఏమన్నారు తెలుసా, నీ వెట్టగా నిన్నవని చర్చి వదిలిపెట్టి వెళ్ళిపోతాం మేమన్నారు. నేను దానికి భయపడంలే. చర్చి వదిలిపెట్టి పోతా అన్నారంటే పంపించిందాక నేను ఆగను. నువ్వు నా కోసం రాలా చర్చికి, దేవుడి కోసం వచ్చావు చర్చికి. నిన్ను నేను మీటింగ్లు తీసుకోబోతాను, నువ్వు చర్చికి రాలా, నువ్వు దేవుడు నమ్ముకోవాలా, నువ్వు పరలోకం కోసం దేవుడు నమ్ముకున్నావు. నీ ఫోన్లు ఎత్తట్లేదు అని బాధపడేదాన్ని నువ్వు దేవుడు నమ్ముకోవాలా, నువ్వు పరలోకం కోసం దేవుడు నమ్ముకున్నావు. పాస్టర్ ఫోన్ ఎత్తినా ఫోన్ ఎత్తకపోయినా, మనతో మాట్లాడకపోయినా, మీటింగులు తీసుకోపోకపోయినా యేసు కొరకు నిలబడి రోషంగా భక్తి చేయాలా. అది ప్రభు కోరుకున్న మనలో. అర్థమైంది? గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న బలహీనతలు, పొరపాట్లు ఒకవేళ మన కంటికి పొరపాటు కనిపించవచ్చు, అయినా బిడ్డ నిలబడి ఓర్చుకొని సంఘాన్ని వదిలిపెట్టకుండా, బయటికి వెళ్ళిపోకుండా 6 సంవత్సరాలు 60 మందిరాలు తిరగల. ఆ బిడ్డ చెప్పాడు ఇందాక, 60 తిరిగాడు తల్లే. 6 సంవత్సరాలు 60 మందిరాలు తిరిగాడా? అదేం బస్, అది ఏం క్రమం అది? ఇక్కడ లేనంటే మా ఊర్లో మందిరంలో ఉంటా, మా ఊర్లో మందిరం లేనంటే ఇక్కడ ఉంటా. నాకు ఈ మందిరం నచ్చింది, అంతా పేద బిడ్డలే, నాకు ఇక్కడేం, నాకు అసలు హైఫైగా ఉండే నచ్చవు. బిడ్డ మనసు అదనమాట అది. మొత్తం మీద ఇక్కడ నచ్చింది, కష్టమో నష్టమో 6 సంవత్సరాలు ఇక్కడ చదువు పూర్తయ్యేదాకా నమ్మకస్తుడుగా బిడ్డ కార్తీక్ మనతో ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ బయలుదేరి తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని చిత్తం అయితే
మరలా ఆ బిడ్డను మన మధ్యలోకి ఐఏఎస్ ఐపీఎస్ చదివే వ్యక్తిగా దేవుడు తీసుకొని వచ్చును గాక. మన బిడ్డ మంచి స్థాయికి వచ్చును గాక. మనం ఆమె చెప్పినా చేస్తాడు, ఆమె చెప్పకపోయినా దేవుడు ఆ బిడ్డను దీవిస్తాడు. ఎందుకంటే మంచి సాక్ష్యం కలిగిన బిడ్డ. మీ గురించి కూడా నేను ఒకరోజు ఇటు చెప్పాలి తల్లా, ఇటు చెప్పాలి మీ గురించి సాక్ష్యం. 10 సంవత్సరాలు బాగా దేవుళ్ళో ఉండి 11వ సంవత్సరం జారిపోతానా? ఈ 10 సంవత్సరాలంతా పోగొట్టుకున్నట్టే. 15 సంవత్సరాలు దేవుళ్ళో ఉండి ఆరోను 16వ సంవత్సరం పడిపోతే 15 సంవత్సరాల సాక్ష్యం అంతా దెబ్బతినిపోయినట్టే. మరణం దాకా కాపాడుకోవాలి తల్లే ఆ సాక్ష్యాన్ని. చూసారా, అసలు మనతో ఎక్కువ కూడా లేడు తమ్ముడు. ఉన్నాడు అలా ఉన్నాడా? అన్ని ప్రార్థనలకు వచ్చాడా? లే. నెలలో 1 వారం 2 వారాలు వచ్చేవాడు, లేకపోతే 2 నెలలకు ఒకసారి 2 సార్లు వచ్చేవాడు అంతే. ఎక్కువ బయట సొంత ఊరికి వెళ్ళిపోతుండేవాడు బిడ్డ. ఉన్న కొద్ది కాలమైనా ఎంత సాక్ష్యమో. అసలు నాకు బలి సంతోషం వేసింది బిడ్డ గురించి. ఇటువంటి కార్తీక్ వంటి అనేక మంది యవనస్తుల్ని మన సంఘాల్లో దేవుడు లేపునుగాక. బిడ్డని నేను పొగడట్లా తల్లే, పొగడుతున్నానా? పొగిడితే బిడ్డకి ఇబ్బంది. నేను బిడ్డను పొగడట్లా. తమ్ముడికి దేవుడు కృప ఇచ్చాడు, అలా సాక్ష్యాన్ని కాపాడుకునే కృప ఇచ్చాడు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, బ్యాడ్ హ్యాబిట్స్లో ఉండి యవనస్తులు పట్టుకొచ్చి దేవుని వాక్యం చెప్పి ఆ యవనస్తుల మధ్య నమ్మకంగా పనిచేసిన తమ్ముడు మనకు మంచి మాదిరి. కాబట్టి మీరు కూడా మనసులో పెట్టుకొని బిడ్డ గురించి ప్రార్థన చేయండి. బిడ్డ భవిష్యత్తు కట్టబడాలి, మంచి జాబ్ రావాలి, బిడ్డకి సరిపోయిన భార్య రావాలి. మళ్ళీ ఇంకో రకం భార్య రా మన సినిమాలో పోదాం అట్లా రాకూడదు. వీళ్ళే దేవుడు బిడ్డకు మంచి భార్యని ఇస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఉద్యోగం చేయాలా, దేవుని పని కూడా చేయాలా. ఆ రీతిగా రాబోయే రోజుల్లో మన బిడ్డని దేవుడు ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, బిడ్డ గురించి చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకోండి, బిడ్డ గురించి చిన్న ప్రార్థన చేద్దాం. మనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కాబట్టి బిడ్డ భవిష్యత్తు దేవుడు దీవించేటట్లుగా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, మీ నామానికి స్తుతి కలుగును గాక. ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు మీ పాద సన్నిధిలో తమ్ముడు కార్తీకుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. 6 సంవత్సరాలు బిడ్డను మా మధ్య పెట్టావు తండ్రి. మంచి నమ్మకస్తుడుగా, ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డగా నువ్వు సంఘంలో నిలబెట్టావు. ఎవరితో తగులు పెట్టుకోలేదు, ఎవరి మీద అలగలేదు, ఎవరికి కొండాలు చెప్పలేదు, చిన్న చిన్న విషయాలు పెట్టుకొని సంఘం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోలేదు, సేవకుడితో గొడవలు పెట్టుకోలేదు, సంఘంలో తన వల్ల ఏ ఇబ్బంది కలగలేదు. ఈ రోజు దాకా ఒక మంచి సాక్ష్యాన్ని కూడగట్టుకొని, ఒక మంచి సాక్ష్యాన్ని తీసుకొని ముత్తుకూరు నుంచి బయలుదేరి వెళ్తున్నాడు తండ్రి. 6 సంవత్సరాలు తన చదువులో ఎక్కడ వెనకబడకుండా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి మంచి మార్కులతో బిడ్డ పాస్ అయ్యి అయ్యా తన సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్తున్నాడు. మరలా సివిల్స్ చేయాలని బిడ్డకు ఆశగా ఉందని చెప్పాడు. దేవా, నువ్వేం చేస్తావో తెలియదు, బిడ్డకి చక్కని ఉన్నతమైన జాబ్, ఉన్నతమైన పొజిషన్లో మా బిడ్డ యేసు నామములో నిలబడును గాక. నీకన్నా నమ్మదగిన వాడు ఎవరున్నారు తండ్రి? నీ బిడ్డల్ని దీవించడంలో, యథార్థవంతులు దీవించడంలో నీకంటే నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వు నిశ్చయంగా బిడ్డను ఆశీర్వదిస్తావని నమ్ముతున్నాను నాయన. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే బిడ్డను మరలా మేము చూడాలి. ఈ సంబంధం, ఈ సహవాసం ఎలాగే ఎక్కువ కాలం సాగాలి. సంఘంలో బిడ్డను సమృద్ధిగా దీవించండి. 6 సంవత్సరాలు ఇచ్చిన ఆరోగ్యం, క్షేమం, కాపుదల, భద్రత, సంఘ సహవాసాన్ని బట్టి వందనాలు. యవనస్తులు నడిపించడానికి మీరు ఇచ్చిన మంచి మనసు, ప్రతిష్టతను బట్టి స్తోత్రాలు. నేను కూడా ఇలా సాక్ష్యంతో మా జీవితాలు ముగించబడాలి. మంచి మాదిరి బిడ్డకి ఇచ్చావు తండ్రి, స్తోత్రాలు. ఇంకా జీవితాంతం మరణకాలం ఆ సాక్ష్యాన్ని ఇలాగే కాపాడుకొని వేల మందికి, అనేక మంది యవనస్తులకి బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చబడడం సహాయం చేసి కృపలో స్థిరపరిచి వర్ధలు చేయమని, బిడ్డ ప్రయాణం క్షేమం నడిపించి తన బ్రతుకు కాలం ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా ఇలాగే సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మరణకాలం ఒక నమ్మకంగా బ్రతుకున్నట్టు సహాయం చేసి స్థిరపరచమని, బలపరచమని న్యాయాధిపతి అని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.